వదిలిపెట్టను కూడా ఈ అంశాన్ని. దీన్ని మేము ఇవాళ ఐఎమ్ రైటింగ్ టు ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సెబీ. సెబీ ఎందుకు రాస్తున్నాను అంటే ఆ బీకన్ అనేవాడు, బీకన్ ట్రస్టీషిప్ అనేవాడు, హీఈస్ ఆల్రెడీ ఎ మెంబర్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్. అట్లాగే వీఆర్ రైటింగ్ టు ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ వీఆర్ ఆల్సో రైటింగ్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ 5 ఏజెన్సీలకి ఇవాళ మా పార్టీ తరఫున ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలు, వాటితో పాటు మిగతా వివరాలు అనెక్జర్స్తో సహా మొత్తం అన్ని ఆధారాలతో సహా మేము ఈ 5 ఏజెన్సీస్కి, నేను మళ్ళీ చెప్తాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ అల్టిమేట్లీ ఆన్సరబుల్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, దిస్ ఇస్ కాల్డ్ SFIO, వారికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వస్తుంది, వారికి, వారితో పాటు సెబీకి, సివిసికి, సిబిఐకి, 5గురికి కూడా ఇవాళ మా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా అన్ని ఆధారాలతో లెటర్ రాస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా.